హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. జంట కవులు ఇద్దరు ఎదురు సినిమాలో రాళ్ళపల్లి ఉంటాడు, ఎన్టీఆర్ పక్కన నేను, రామ్ చరణ్ పక్కన నేను అన్నట్టుగా ఈ మధ్యన ప్రతి సినిమాలో హీరో పక్కన ఈయన. అవును సార్. జానవరి సినిమాలో యువరాజు పక్కన చెలికాడు లాగా. చెలికాడు ఏం సార్ ఆ క్యారెక్టర్ మీకు ఫిక్స్ చేసినట్టు, జనాలు రిజర్వ్ చేసినట్టు. కథ రాసుకునేటప్పుడే హీరో స్నేహితుడు అనగా బ్రాకెట్లో సుదర్శన్ అని రాసుకుంటారేమో. అదే సార్, ఈ సంవత్సరం అంతా ఫ్రెండ్ అని రాశారు, నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తారు. చూడండి, ఎప్పుడు ఏదో హీరో మెడలో తయారుగట్టిగలరు. నేను ఒక టీజర్లో చూసా, బ్యాండ్ మ్యాన్ టీజర్లో. ఈయన ఏంటో ఏకంగా చెన్నై సార్, ఏదో ఇంకా అలా కుదురుతుంది సార్. చెన్నైలో సెటిల్ అయిపోయాడు సార్, ఇల్లు కూడా తీసుకున్నాడు అన్న. ఊరుకో, ఎప్పుడు తీసుకున్నాం? మొన్న చేస్తుంది ఒక సినిమా అంటే 2 సినిమాలు కదా. అది ఇంకా అప్పుడే కాదు సార్, టైం ఉంది సార్. అడ్వాన్స్ వస్తుంది కదా. వచ్చింది సార్. చూసారా? సో మీరు చెప్పారు ఇల్లు, నాకు ఎందుకు తమిళ పొన్నును కూడా ఇల్లాలు చేసేసుకునే అవకాశం కూడా. అమ్మా నాన్న తమిళ అమ్మాయి సార్, బయట ఫుడ్ ఏంటండి సార్? హోమ్ ఫుడ్. స్విగ్గీ జొమాటో కదా, రోడ్డు పెట్టాలి కదా. నువ్వు నాకు ఫ్రెండా, సార్కి ఫ్రెండా? నువ్వు నాకు సార్ చెప్పారు అంటే లోకల్ ఫీలింగ్ గట్టిగా ఉన్నట్టు మనకి. ఆ విషయంలో ఎవరికి ఉండవు సార్ ఫీలింగ్స్. అలాగే ఖచ్చితంగా బెజవాడ అమ్మాయినే చేసుకోవాలి ఇప్పుడు. అంతేనా? సరే, ఇవన్నీ వద్దుగాని సరే, ఈ ఇంటర్వ్యూ సింగిల్ క్వశ్చన్తో క్లోజ్ చేద్దామని వచ్చాను. చెప్పండి సార్. ఒకే ఒక క్వశ్చన్ రికార్డ్ అనమాట. ఒక్క క్వశ్చన్తో ఇంటర్వ్యూ. ఏ భగవాన్ సినిమాలో మీరు దాచిపెట్టిన ఆ బిజినెస్ ఏంటో చెప్పండి చాలు. ఇంటర్వ్యూ అయిపోయింది, అంతే. ఇంటర్వ్యూ అయిపోయింది, అది చెప్పేస్తే. కాదు సార్, మీరు మమ్మల్ని ఏ గాసిప్ అని అడగండి, తిట్టండి కొట్టండి తప్ప బిజినెస్ మాత్రం అడగండి సార్. ప్లీజ్ సార్, నాకు ఇంకా బ్యాలెన్స్ చెక్ రావాలి సార్. అంటే బిజినెస్ చెప్పరా? అంటే చెప్తే ప్రొడ్యూసర్ ఒప్పుకోరా, డైరెక్టర్ ఒప్పుకోరా? ఎవరికి ఒప్పుకోవట్లేదు సార్. మీతో నేను చెప్పిస్తే కష్టం సార్. అవునా? కొంచెం దేవుడా, చెప్పించలేదు సార్. క్వశ్చన్ మీద క్వశ్చన్, క్వశ్చన్ మధ్యలో క్వశ్చన్, క్వశ్చన్ పక్కన క్వశ్చన్. నేను రెడీ అయిపోయి వచ్చేసాను సార్, ఎట్టి పరిస్థితుల్లో మీకు చెప్పకూడదు అని. సరే, అయితే ఒకలా అయితే నేను మీ చేతి చెప్పిస్తాను. ఓకే సార్, చెప్పించాను సార్. స్ట్రాంగ్గా ఉండదు సార్, నమ్మడానికి లేదు. అవునా? ఎక్కడో మార్పు ముందు ఎక్కడెక్కడ టంగ్ స్లిప్ అయిపోతావు, జాగ్రత్తగా ఉండదు. అంటే అలా కాదు, నేను చెప్పినట్టు నేను చెప్పిన చోటికి రావాలి. వస్తాం సార్. నేను ఇండైరెక్ట్గా చూపించి అడుగుతాను. ఓకే, మీరు అవునుగా చెప్తే నేను డీకోడ్ చేసుకుంటా. మీరు ఎక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని కొట్టినా చెప్పండి. పొట్టాలి సూపర్ ఏంటంటే మనంతా పెట్టే వ్యవహారం సార్. ఓకే సార్. అంతేనా? ఓకే, అయితే రెడీ. బండి చేయమంటారు? రెడీ సార్. ఎవరో బాబు తీయండ్రా బళ్ళు, యాక్షన్ సినిమాలో లాగా. రెడ్డి ఓకే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? పదండి సార్, షాపింగ్ విత్ సుహాస్. షాపింగ్ ఈ మధ్యన మీరు బాగానే సంపాదిస్తున్నారుగా. అంచేది ముందు మీతో షాపింగ్ చేసేస్తే ఆ షాపుల్లోనే మీ బిజినెస్ సంగతి ఏదో పెట్టేస్తాను నేను. నాకు సార్కి సరే ఒక జత బట్టలు తీసి ముందు మీరే చెప్పాలి సార్. నేను చూపిస్తా, ఆ బిజినెస్ అవునో కదా మీరు చెప్పాలి నాకు. ఓకే సార్, జాగ్రత్తగా ఉండు. సార్ ఫ్లోలో ఏదో అడిగేస్తారు, టక్కని చెప్పే పక్క మళ్ళీ మీ చేతి చెప్పిస్తాను. లేదు సార్, ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. అంతేనా సార్? మనిషికి సార్ కావాల్సింది మంచి ఫుడ్, అవును సార్. మంచి బెడ్, అవును సార్. మంచి బట్టలు. సో బట్టలు ఇలా అయితారండి సార్? అంటే బట్టలు చూపిస్తే సార్, ఇంకేమనుకోవద్దు. ఏదో బాటిల్ లాగా అనిపించింది. అవి కూడా ఉన్నాయి అనుకున్నా వేరే సంగతి. ఈ మధ్యన జ్యువెలరీ కూడా, మగాళ్ళు కూడా జ్యువెలరీ వేసుకుంటున్నారు కదా గట్టిగా. అవునవును. జ్యువెలరీ. సో అందుకని ఆ షాపింగ్ వెళ్దాం సార్ మనం. ఓకే సార్. సార్ బిజినెస్లో ఓకే సార్. మీరు ఒకవేళ అసలుకి సినిమా ఇండస్ట్రీ కాకుండా అసలు ఇటు పక్క రాకుండా ఉంటే ఏం బిజినెస్ పెట్టేవాళ్ళు సార్? హోటల్, ఫుడ్, రెస్టారెంట్. మీకు బాగా ఇంట్రెస్ట్ సార్ కుకింగ్ అవన్నీ? అందుకే కదా హోటల్ అంటున్నా. మీకు చేయడం ఇంట్రెస్ట్ అని? చేయడం ఇంట్రెస్ట్, తినడం ఇంట్రెస్ట్, అమ్మడం ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆ బిజినెస్లో కొంచెం ఉంది ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ చేశారా సార్? చేయలేదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఆ బిజినెస్లు ఉన్నాయి. సో ఆ దగ్గరుండి చూసాం, అందుచేత. కానీ అన్నిటికన్నా టఫ్ బిజినెస్ కూడా అదే సార్. అంతే కదా. కానీ ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, థియేటర్ల కన్నా కూడా ఫుడ్ రెస్టారెంటే కలకలాడుతున్నాయిగా. సాటర్డే సండే వస్తే థియేటర్ల దగ్గర ఉంటున్నారా జనాలు, లేకపోతే రెస్టారెంట్ దగ్గర ఉంటున్నారా?
యాక్చువల్గా ఇంట్లో చేసుకోవడం కంటే బయట తినడం ఈజీ అయిపోయింది సార్. ఒక బిర్యానీ చేయాలంటే అన్ని కొనుక్కొని వచ్చి చేసి క్లీన్ చేసుకొని ఎన్ని చేసుకోవడం కంటే మీరు హాలిడేస్లో రెస్టారెంట్స్ చూస్తే అసలు ఇంట్లో వంటలు మానేశారేమో అన్న. ఇది మీరు ట్రై చేస్తుంటారు బయట ఫుడ్. ఇందాక ఏదో బయట ఫుడ్ చేయదని చెప్పారు. అది ఎప్పుడు ఇంట్లోనే తింటాను సార్. అవునా? మన ఇంట్లో మనోడి ఇంట్లో వెజిటేరియన్ అదిరిపోతుంది సార్. అవునా? ఓన్లీ వెజిటేరియన్ మా వైఫ్. ప్యూర్ వెజిటేరియన్. అయితే ఎప్పుడో వచ్చేయాలి నేను. ఖచ్చితంగా రండి సార్, మీకు చాలా బాగా నచ్చుతాయి వంటలు. అవునా? ఇక్కడ కృష్ణా జిల్లానా? మా క్లాస్మేట్ విజయవాడే సార్. విజయవాడ అంటే మరి ఇంక ఫుడ్ చెప్పక్కర్లేదు. పింగళ వెంకయ్య గారి కూతురు అట్లా మా వైఫ్. అబ్బో, సో పింగళ వెంకయ్య గారు వంశం. అయితే ఇంట్లో జెండా ఆవిడే ఎగరేస్తారేమో. అవును సార్, ఫుల్ సపోర్ట్ కూడా సార్. సపోర్ట్ లేకపోతే అసలు మనం ఉండాలి సార్. 2 పిల్లలు చూసుకుంటూ హోమ్ డిపార్ట్మెంట్లో అపోజిషన్ ఉంటే మీరు బయటకు వెళ్ళాలి. మీరు సార్, మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? చాలా లేట్గా అడిగాను. నాది చాలా లేట్గా అడిగారు కాబట్టి, ఎందుకంటే నాది లవ్ కమ్ అరేంజ్డ్ సార్. ఓహో, అవునా సార్? మీరు అరేంజ్ మ్యారేజ్ చెప్తారని అనుకున్నాను నేను. లేదు సార్, లవ్ కమ్ మ్యారేజ్. ఎలా సార్? కాలేజ్ క్లాస్మేట్ కాదండి, చుట్టాల అమ్మాయి. మేమే అనుకుంటా సార్ ఫస్ట్ టైం అడిగారు. మన రవితేజ్ గారు అడిగారు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయని. స్టేజ్ మీద అడిగారు. ఇప్పుడు ఎన్ని లెక్కెట్టుకోగలను, ఇప్పుడు ఎన్ని లెక్కెడతాను నేనన్నా. ఆయన ఏదో స్వీట్ మెమరీస్ సినిమా ఏదో ఆటోగ్రాఫ్ సినిమాలోగా ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ లెక్కెట్టుకోమంటారు నన్ను అని అడిగి. నెల్లూరులో ఏంటి సార్ అది బిర్యానీ ఒకటి చెప్తారు బాగా ఫేమస్. మామూలుగా రియాజ్ బిర్యానీ బాగా ఫేమస్ సార్. గుంట బొంగరాలు, కారం దోశ. మెయిన్ కారం దోశ సార్. చాలా మంది ఎవరు వచ్చినా సరే రాధామాధవి బ్యాక్ సైడ్ ఒక పెద్ద బండ పెట్టుకొని ఎట్ ఎ టైం 10 దోశలు వేసేస్తుంటారు సార్, ఇంత నెయ్యేసి. ఇప్పుడు దాకా నేను ట్రై చేయలేదబ్బా. అక్కడ వెళ్ళాం మనం సినిమా టూర్కి. అసలు యాక్చువల్గా భోజనం అంటే వెజిటేరియన్ థాలీకి మనకి కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటారు, లేకపోతే విజయవాడ ఇంకో ఏదో రామయ్య మెస్ అంటారు చెప్తారు. కానీ అసలు ఒకప్పుడు భోజనం అంటే నెల్లూరు భోజనం. కోమల వెళ్ళాలి సార్. భోజనం అంటే నెల్లూరు. పైగా చాలా కాలం ఇప్పుడంటే కర్నూలు సోనా మసూరి అని లేకపోతే ఇంకోటి వచ్చాయి కదా బట్ నెల్లూరు మొలకలు, నెల్లూరు సన్నాలు, ఈ 2 రైస్లో కొన్ని ఏళ్ల పాటు ఏలాయి. నెల్లూరులో రంగనాథ స్వామి గుడి సార్, నేను ఇప్పుడు వచ్చిన విజిట్ చేసేది. సూపర్ సార్. అది మన సినిమాల్లో ఛత్రపతి సినిమాలో చూపించారు అనుకుంటా. అవునా? ఓకే, నేను 2-3 సార్లు వెళ్ళాను. అది అలాగే అమ్మవారి గుడి ఏదో చాలా పెద్దది ఉంది నెల్లూరు, రాజరాజేశ్వరి. అది చాలా బాగుంటుంది, ఎంట్రన్స్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. 2 కానీ నెల్లూరులో ఏమైనా మంచి తెలివైన వాళ్ళు కదా సార్. చాలా తెలివైన వాళ్ళు సార్, చాలా తెలివైన వాళ్ళు. మంచిగా ఇన్వెస్ట్ చేస్తారు. మంచి నేను చాలా ఎటకారం కూడా గట్టిగా. అదే కదా, అసలు వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడం కూడా కష్టమేమో కదా. చాలా కష్టం సార్, చాలా కష్టం. ఇప్పుడు నాకు చాలా టఫ్ టాస్క్ ఏమో. లోతు మనుషులే సార్. కానీ ఎక్కడ పోయినా నాకు కనిపిస్తుంటారు సార్ నెల్లూరు వాళ్ళు. అవునా? ఇవిలో చేశారా సినిమా మీరు? ఇవిలో చేశాను సార్. ఏక్ మినీ కథ, రన్ రాజా రన్. అదే మహానుభావుడు. నెల్లూరు రెడ్లే కదా, వంశీకృష్ణారెడ్డి, విక్రమ్. బాగుంటారు సార్ ఇద్దరు, హంసన్న విక్కీ అన్న అందరూ. కానీ ఏంటి సార్ నిజంగా ఇందాక అడిగితే మీరు స్కిప్ చేశారు, కానీ హీరోయిన్లు గట్టిగా ఈయన సుదర్శన్ హీరోయిన్లు గట్టి పెట్టేస్తారు. నీ సినిమాలో నీ పక్క క్యారెక్టర్ నాది, రుమాలు వేసా అలాంటిది ఏది ఉంది కదా? చిన్న డౌట్ కొడుతుంది సార్ ఎక్కడో. అలా ఏం లేదు సార్, వర్క్ చేసిన అందరు హీరోలతో మంచి రిలేషన్, మంచి ర్యాపో ఉంది సార్. అదే నేను ఒకలా చెప్పాను, మీరు దాన్ని ఇంకొంచెం మార్చి చెప్పారు అంతే, పెద్ద తేడా ఏం లేదు. అదే కదా, సరదాగా పని చేసుకుని జోకులు వేసుకుని కామెడీగానే స్టార్ట్ అవుద్ది, కామెడీగానే ఎండ్ అయిపోతుంది సార్. మీరు యాక్చువల్గా మీరు మొదటి నుంచి కూడా మంచి యాక్టరు, మంచి పంచులు పడితే సరైన పని చేసి సార్. కానీ దాని తగ్గ రైటింగ్ మీకు చాలా సినిమాలు దొరకలేదు అనిపిస్తుంది నాకు. అంటే మనకి అవకాశం చిన్నది పెద్దది పక్కన, అంటే రైటింగ్ ఆ క్యారెక్టర్ చిన్నదా పెద్ద క్యారెక్టర్ పేరే పంచులు రైటింగ్. నేను చాలా సినిమాల్లో మిమ్మల్ని మిస్యూజ్ చేశారు అనిపించింది నాకు. కొన్ని ఇట్లా పడుతుంటది, కొన్ని పడదు సార్.
మొన్న నారీ బాగానే పడింది సార్. బాగానే పడింది. ఈ సంవత్సరం నాకు అదే సార్. ఇప్పుడు హే భగవాన్ లో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను సార్. 26 మంచి రిలీజ్లు ఉన్నాయి. మీరేం పని చేసుకోరా? నేనా సార్? ఈయన నేను ఏం లేదు సార్. మా ఎక్కడైనా ఇంప్రూవైజేషన్లు ఉంటాయి సార్. ఇంప్రూవైజేషన్లు చేస్తాడు మనోడు, అన్ని ప్రాపర్ డౌట్లు అడుగుతాడు. ఏమన్నా వచ్చినా సెన్సిబుల్ గానే. మీరు చాయ్ బిస్కెట్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు కదా, అవును సార్. వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా వెర్టికల్ ఓటీటీ, చాలా మంచి కాన్సెప్ట్ కదా అది. అవును సార్. దానికి ఏమి మరి ప్లాన్ చేయట్లేదు మీరు? లేదు సార్, నేను 90 days షూట్ అయింది సార్. అక్కడే ఉండిపోయాను. మంచి తెల్లరి చేయొచ్చు సార్ అలాంటి వెర్టికల్ ఓటీటీలో మీరు. అది 2 minutes ఒక ఎపిసోడ్ అంటే కదా సార్. అది అసలు ఇంకా నాన్ స్టాప్ గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. అప్పుడు మంచి సక్స్మితలు చేస్తే భలే ఉంటుంది. సూపర్ ఐడియా సార్. ప్రయోగమే. వాళ్ళు బాగా వచ్చారు. కానీ వెళ్ళారా మళ్ళీ జాబ్ బిస్కెట్ ఆఫీస్కి ఈ మధ్యకాలంలో? చాలా వెళ్ళారా? ఈ మధ్యన అంటే వెళ్ళలేదు సార్, బట్ ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాను సార్. ఏమైనా వచ్చినా బాగున్నా బాగోపోయినా ఫోన్ చేసి చెప్తా ఉంటాను. వెళ్ళి ఒకసారి మీరు పనిచేసిన డెస్క్లో కూర్చుని ఏది నరసింహ సినిమాలో ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఒకసారి నా ఇంట్లో నా ఇల్లు చూసుకొని వస్తారు. కొత్త ఆఫీస్ మేము ఉన్నప్పుడు వేరే ఆఫీస్ ఉంటుంది. అవునవును. కృష్ణరాజ్ సార్ వాళ్ళ. అవును, అక్కడ ఫిల్మ్ బాగా ఇష్టం సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీ ఎంతండి? ఫస్ట్ శాలరీ జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు 300 వచ్చింది సార్. 1000 రూపాయలు వచ్చింది సార్. శాలరీ అయితే 12,000 సార్. అప్పుడు హాస్టలా? రూమే సార్. మా రూమ్ అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ రూమ్లో సార్. కింద నుంచి ఇది అటు వెళ్తున్నారు, ఆ కార్ని ఫాలో అవ్వమన్నారు. ఓకే, అది సార్. 12,000తో చాయ్ బిస్కెట్ అని స్టార్ట్ అయిన తర్వాత 12,000 అంటే అప్పుడు ఆ రోజుల్లో కొంచెం పర్లేదు, కన్సిడర్ ఏమంటే అసలు అమౌంట్ లేనప్పుడు 12,000 అంటే నాకు ఇప్పుడుతో పోల్చుకుంటే 12,000 అప్పట్లోనే 12,000 అంటే మంచి అమౌంట్. 20,000 వచ్చినప్పుడు కూడా నాకు పెళ్ళి అయినప్పుడు 20,000 కూడా సూపర్ సరిపోయేది సార్. 8,000 రెంట్, 12,000 ఎక్కువ. అసలు చాలా హ్యాపీగా ఉండేది. ఇరుగ్గా ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటుందేమో. అదే నిజం సార్. అది నిజం. ఇప్పుడు మీరు అంటున్నప్పుడు కూడా బ్రెయిన్ అదే తిరుగుతుంది. అప్పుడు ఏమున్నాయి కష్టాలు అంటే ఏమీ లేవు. బండి మీద నేను మా ఆవిడ వెళ్తాం, తింటాం, ఎటైనా రావటం, సరదాగా ఎగ్జిబిషన్ వాటికి. 20,000 ఉన్నప్పుడు ఏ కంప్లైంట్లు లేవు లైఫ్ మీద. అంటే స్పాన్ పెరిగే కొద్ది ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. అవును సార్. ఎక్కడికి వెళ్తుంటారు ఇద్దరు ఎక్కువ? అక్కడే నిజాంపేటలో ఉండేవాళ్ళం సార్. ఊరినే బైక్ పొద్దున్నే 6ంటికి అట్లా ఎక్కడికైనా వెళ్ళి, కూకట్పల్లిలో టిఫిన్ సెంటర్లు బాగుంటాయి సార్. అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి రావటం, అట్లా ఊరినే ఇంకా అలా మాట్లాడుకుంటూ తిరిగారు. ఆవిడ బెజవాడ కదా? ఇక్కడేనా సార్? ఆవిడ బెజవాడ కదా? అవును. పెళ్ళైన తర్వాత తర్వాత నేను ముందు చెప్తున్నాను. ముందు కదా అడుగుతున్నాను. ఓహో, ముందు కదా అడుగుతున్నారా? మరి అదే కదా క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్. ఎలా లవ్ చేసావు? కాలేజీలోనే లవ్ సార్. డిగ్రీలోనే నా క్లాస్మేట్. అక్కడే వేసారు మాట. మరి ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో? అంటే ఫస్ట్ కొంచెం అంటే ఒకటే కూతురు, తర్వాత మెల్లగా ఒప్పుకున్నారు సార్. చేజింగ్లు, ఫైటింగ్లు అలాంటి చాలా స్మూత్ లైఫ్ సార్. ఏమి ప్లీజ్ అండి అంటే ఓకే అండి అన్నారు. ఇంత చప్పటి లవ్ స్టోరీ సార్. ఏలూరు చిన్న తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం సార్. ఆ పక్కన అప్పట్లో మీ పక్కన సోదర్శన్ లాంటి మనిషి లేడు కదా? ఉంటే ఏదో కాంప్లికేటెడ్. అదే కదా, స్మూత్ గా అవ్వకూడదు. అదే కదా, రవితేజ్ చూడండి కిక్ వచ్చేదాకా ఫిక్స్ చేసినట్టుగా ఇలాంటి ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏదో చిన్న వెలికి పెట్టి అడిగి చెప్పేసేవాడిని. ఏంటండి అంత మాట ఉంటాడు అతను అని మీరే ఎలా ఒప్పించుకుంటారండి? ఒక్కమే ఉంది అని చెప్పి. విజయవాడ మొత్తం మీదేనా? బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి బీ సెంటర్ రోడ్ దాకా బైక్లు వేసుకుని విజయవాడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సార్. స్టూడెంట్ బాగా తిరిగేవాళ్ళం సార్. అంతే సార్. సొంతూరు అంటే గాంధీ హిల్సా? గాంధీ హిల్ ఆ పైన ట్రైన్ తిరుగుతుంది. అవును, ఆ ట్రైన్ ఎక్కి వాళ్ళం ఉన్నప్పుడు.
మీకు ఎలా సార్ అన్ని ఊర్లు గ్రిప్? అవును సార్, ప్రతి ఇప్పుడు నెల్లూరు అనగానే మొత్తం ఏరియాలు అక్కడ ఏం బాగుంటాయి ఎక్కడ సార్? జగమంత కుటుంబం సార్ మాది, స్టేట్ మొత్తం తిరిగేసాం కదా. వైజాగ్ సార్ మీరు పెరిగింది? ఇంకా అంతా సార్ వైజాగ్, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ఒకటేంటి సార్. మీరు షూటింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్తే చెప్పండి, ఫోన్ చేయండి, అక్కడ ఏం బాగుంటాయో చెప్తా. వాళ్ళు జనరల్ గా పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్లో షిఫ్టింగ్లు ఉంటాయి కదా సార్, వాళ్ళు కవర్ చేస్తారు సగం. నాకు అలాంటి లేదు, కానీ నేను నా ఉద్యోగంతో తిరగడమే. జర్నలిస్ట్గా చాలా చోట్ల, బట్ ఆర్గనైజేషన్ మారలే. ఎక్కడికి సార్ మమ్మల్ని ఏదో అవుట్స్కట్స్కి తీసుకెళ్ళిపోతున్నారు సార్? ఏంటి సార్ ఎటు తీసుకెళ్ళిపోతారు? మీరు యూటర్న్ కొట్టండి సార్, చెప్తాను నేను. యూటర్న్ కొట్టండి. మీ లైఫ్లో టర్న్ ట్విస్టులు లేకపోవచ్చు, మన జర్నీలో టర్న్ ట్విస్టులు చాలా ఉంటాయి. లెఫ్ట్ సిగ్నల్ వేస్తున్నారు, చూసుకొని అటు ఇటు చేసి డైరెక్ట్గా బిజినెస్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. అవును, అవుట్స్కట్స్ తీసుకెళ్తే నాకు డౌట్ వస్తుంది. అంటే మీ బిజినెస్ రిసార్టా? నేను చెప్పాను కదా. లేదు కాదు సార్, కాదు సార్, కాదు సార్. మీరు అవుట్స్కట్స్ లో బిజినెస్ అన్నారంటేనే రిసార్ట్. లేదు, కాదు సార్. ఇది ఇంకో ఒక క్లూ ఏంటంటే సార్, పక్కా సిటీలో పక్కా ఊర్లో జరిగే బిజినెస్ సార్. అంటే అక్కడ ఉంటుంది సినిమాలో. అవునా? అవుట్స్కట్స్ కాదు. జాగ్రత్తగా మాట్లాడు. అదే మెల్లగా నేను చెప్పను అంటే తెప్పించేస్తున్నారు. ఏంటి సార్, కానీ ఎలా ఉంది సార్ ఈ సినిమా, ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది సార్, మంచి నవ్వులు. నరేష్ సార్, సుదర్శన్ది నాది హీరోయిన్ది కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది సార్. నవ్వుకుని మొన్న చూసాం, మా వైఫ్ కూడా చూపించాం అనమాట. మొన్న తను ఫుల్ ఎంజాయ్ చేసింది. లాస్ట్ లో నరేష్ సార్ది నాది మంచి ఎమోషన్ సీన్ ఉంది సార్ అక్కడ. ఇప్పుడు అంటే ఆవిడ తెలిసి మీ బిజినెస్ ఏంటో తెలుసు సార్. ఇంటికి వెళ్దా ఉంటారు ఏంటి సార్? ఎలాగో నువ్వు వెజిటేరియన్ అదిరిపోద్ది అన్నావు కదా, లంచ్ అయిపోతాయి. లేదు, ఈ మధ్యన నరేష్ గారు హీరోలో ఎంటర్టైన్ చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అవును సార్. సామేజ్ గారు దగ్గర నుంచి ఆయన చేసిన అన్నీ కూడా, ఆయన యాక్చువల్గా 2.0 కూడా 3.0 నడుస్తుంది. అవును సార్, ఆయన చాలా మంచి పాజిటివ్ పర్సన్ కూడా సార్. ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ సార్ ఆయన. మామూలు ఆయన కథలు కూడా సార్ చిన్నది పెద్దదని ఏం లేదు సార్. ఒక మంచి ఆయనకి నచ్చిందంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు సార్. అవును, బాగా చేస్తున్నారండి. కానీ మీలో కూడా రైటర్ ఉన్నాడు కదా, మీరేమైనా ఇంప్రూవ్ చేస్తారా? చిన్న ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి సార్, అంతే. ఓకే, డైలాగ్ ఇంప్రూవేషన్ కానీ సీన్ కాదు. సీన్ల వరకు నాకు అసలు అంత ఐడియా లేదు సార్. నాకు అసలు కెమెరా లెన్సులు అసలు ఏమి లెన్సులు, ఈ రైటింగ్, బ్యాక్ స్టోరీ అంత ఐడియా లేదు. ఏం చేసేవాడు చాయ్ బిస్కెట్లో? జస్ట్ సందీప్ రాసేవాడు సార్, నేను చేసేవాడు సార్. యాక్టింగ్ చేసి మధ్య మధ్య చిన్న చిన్న కాన్సెప్ట్లు ఏమైనా దీని మీద చేద్దామా, ఇలా ఇంప్రూవైజ్ చేద్దాం అంతే తప్ప డైలాగ్స్ పనిగట్టుంది అసలు. సాధారణంగా మన బాడీ షేమింగ్ కానీ ఇలాంటివి కానీ ఏమైనా చేస్తే మనకు కొంచెం పైకి ఎంత నవ్వుతున్నా లోపల చిన్న ఫీల్ వస్తుంది కదా. బట్ కలర్ ఫోటో సినిమా డైరెక్ట్గా మీ మీద, మీ బాడీ కలర్ మీద తీసి లోపల అనిపించలేదా ఇందులో తోడుతుండే సినిమా ఇలాగని? అనిపించలేదు, కానీ అంటే ఈడీ ఏంటని అంటారని భయం ఉండేది సార్ బాగా. చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా ఉండేపాటికి నేను ఆ షూటింగ్ అంతా కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అని చెప్పండి, నేను హర్ష ఫ్రెండ్స్ అని చెప్పండి అని చెప్పి భయం వేసి చాలా భయపడ్డాను సార్. కెరీర్ ఏమైపోద్దని కలర్ ఫోటో టైంలో. బట్ లక్కీగా అప్పటికి మంచిగా క్యారెక్టర్లు చేస్తున్నాడు సార్. నేను సుహాస్ మజిలీలో చైతన్య గారు గుర్తుంది. అప్పుడు ఫుల్ బిజీ సార్. సడన్ గా ఇదంటే బాబాయ్ ఏంటి కెరీర్ ఏమైపోద్ది, దాంట్లో నల్లగొన్నోడే చెయ్యాలరా అని చెప్తే సందీప్ అక్కడికి నా కలర్ ఇప్పుడు పనికొచ్చింది అనమాట. నిజం సార్, కలర్ పనికి వచ్చింది. సాయి రాజేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. సాయి రాజేష్ అన్నకి సందీప్. కానీ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చెన్నైలో సినిమాలు చేస్తే సార్ మీ కలర్ బాగుండకపోగా మరి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అక్కడున్న సీ వెదర్ 20 రోజులు షూట్ చేసాం సార్. ఇక్కడికి చూడండి సార్. అవునా? లీటర్ హెయిన్ మాస్టర్ తో 20 రోజులు సముద్రం మధ్యలో సార్. అమ్మో, ఇంక సముద్రం మధ్యలో అయితే చెప్పగలేదు. సముద్రం మధ్యలో ఇంకా అక్కడ ఎండల సంగతి మీకు తెలుసు కదా. అమ్మో, చెన్నై ఎండలు, చెన్నై ఆ చెమటలు గారిపోవడం అమలు ఉంటుంది. రామేశ్వరం దగ్గర జరుగుతుంది సార్ షూట్. ఓ, లంచ్ కూడా సముద్రంలోనే సార్. బోట్లో వచ్చి పులిహోర బొట్టలు పంచినట్టు పనిచేసి వెళ్ళిపోతారు.
ఇవన్నీ అక్కడే సార్. లెఫ్ట్ 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 ఇదేదో ఇదే టాయిలెట్ కూడా అక్కడే సార్. బోట్లో వచ్చి గులాబీ పాటలు వరద బాధితులు. అంతే సార్, అది నేను వీడియో కూడా ఉంది సార్ నా దగ్గర, పంపిస్తాను. మీది మంచి లాభసాటి వ్యాపారం ఇవాళ. అంటే క్రికెట్ నేర్పిస్తాము, లేదు టెన్నిస్ నేర్పిస్తాము, ఈ స్పోర్ట్స్. నాకెందుకో మీరు అలాంటిది ఏదో ఇందాక అవుట్స్కట్స్ కూడా అని అన్నారు. అంటే మా దాంట్లో కూడా స్పోర్ట్స్ ఉంటాయి కానీ సార్ ఈ గేమ్స్ కాదు సార్, ఇవి క్రికెట్ హాకీ ఇవి కాకుండా. నాకు అర్థమైంది మీది ఇండోర్ గేమ్స్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. చెస్, టేబుల్ టెన్నిస్ అలాంటి చూద్దాం. ఇది ఆటలు కాదు ఉంటాయి కానీ ఆట ఏంటో చెప్పలేము కానీ సార్. మీరు చెప్పండి, మీ స్టూడెంట్ డేస్లో ఏం ఆటలాడారు? క్రికెటే సార్ ఎక్కువ. అవునా? ఓన్లీ క్రికెట్ సార్. ఇప్పుడు కూడా ఆడుతున్నాం సార్. అవునా? ఏదైనా ఒక లెవెల్కి వెళ్ళారా? అంటే రీసెంట్ గానే వైట్ బాల్ తో మొత్తం కిట్ వేసుకుని ఆడటం స్టార్ట్ చేశాను సార్. అంతేనా? అది స్టూడెంట్ డేస్లో రంజీ దాకా వెళ్ళడం కానీ, అలా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడటం కానీ. టోర్నమెంట్లు ఆడేవాళ్ళం కానీ అలా డిస్ట్రిక్ట్ ఇప్పుడు వెళ్ళలేదు. టోర్నమెంట్లో కొట్టుకున్నారా? లేదు సార్, నో బాల్ అని ఏం లేదు ఆ? సార్. చిన్న చిన్నవి ఉంటాయి కానీ. ఆ. ఈ బాల్తో కొట్టుకునే ఆటలు కూడా ఆడారా? ఆడాము సార్. అదే అట్లా ముద్ర బాల్ అని అంటారు, వేసుకుంటే ఒక ఏరియాలో ఒక పేరు పెట్టారు దానికి. బాల్ ఇచ్చి కొట్టుకునే ఆటలు. మీకేమి ఇష్టం సార్ స్పోర్ట్స్? అంటే ఆ రోజుల్లో బాల్స్ పగలగొట్టేవాళ్ళు అలాగే. మీకు క్రికెట్ ఇంట్రెస్టేనా సార్? ఆడాను సార్. కిట్టు మోసిన గ్రౌండ్కి వెళ్ళిన రోజులు గుర్తున్నాయి సార్. ఓ సూపర్. ఏంటంటే ఆ రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే అన్నిట్లో ఉంటుంది సార్ ఎంట్రీ, కానీ చదువు కీలకంగా ఉంటుంది. పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఆడితే ఆడుకో కానీ చదువుకో ముందు, బొమ్మలేసి తీసుకో. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఒక వీడికి ఇందులో ఇంట్రెస్ట్, వీడిని పంపిద్దాము, వీడికి ఇందులో ఇంట్రెస్ట్. ఇది ఆ రోజులు అలా కాదు కదా. దర్జన్కి డిగ్రీ చేసేస్తే గొప్పస్తే ఉద్యోగం వచ్చేస్తుంది కదా. అది కదా ఆ రోజులు, మా రోజులు అవి. అది కాక ఫోన్స్ తక్కువ, సోషల్ మీడియా తక్కువ. సరే ఇక్కడ ఒకసారి ఆపండి. ఇక్కడ ఈ పంచర్స్ ఈ తనిష్క్ చూసారా? అవును సార్. మంచి దగ్గర లాంటి నగలు ఉంటాయి సార్ ఇక్కడ. అవును సార్. నాకెందుకో మీ హీరోయిన్ డ్రెస్సింగ్ అది చూస్తే నగల వ్యాపారానా అంటే మా బిజినెస్ లో కూడా దగ్గర మెరిసిపోయే ఉంటాయి కానీ బంగారం బిజినెస్ మాత్రం కాదు కాదు సార్. బంగారం లాంటి బిజినెస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ ఏంటి? లేదు సార్, అది బంగారం లాంటి బిజినెస్ సార్, కానీ బంగారం కాదు సార్. ఏంది సార్ మీరు? సరే అది చూడండి ఒక్క సెకండ్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ తెలిసి మీకు 2 స్టేట్స్లో దాన్ని మించిన బిజినెస్ లేదండి బాబు. అవును సార్. మొన్న పేపర్లో చదివాను, ఎన్నో వేల కోట్లు టర్న్ ఓవర్ అట. సో నా డౌట్ మీరు కూడా పైగా ఎంటర్టైన్మెంట్ బిజినెస్, మీకు టచ్ అయ్యే బిజినెస్ అది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్ మా దాంట్లో, కానీ ఈ బిజినెస్ కాదు సార్. దొరికేలా లేరు ఇల్లు. జాగ్రత్త, దగ్గరికి వచ్చేస్తున్నారు. సరే నాకు ఒకటి చెప్పండి, ఇందాక మీరు నన్ను అడిగారు ఏ బిజినెస్ పెడితే ఇస్తున్నారు. మీరు హీరోగా బాగానే ఇంత సంపాదిస్తున్నారు, ఈయన నెల్లు మరి తెలియదు అట్లా చెప్పగలేదు. మీకేమైనా ఉన్నాయి బిజినెస్ ఇంట్రెస్ట్లు? ప్రస్తుతానికి ఏం లేదు సార్. మా ఆవిడ అప్పుడప్పుడు ఎప్పుడైనా అన్ని బొటిక్ కొనాల్సిన కొనేసిన తర్వాత ఫుడ్ బిజినెస్ పెడదాం నా రెసిపీస్ తో, మంచి దోశ, తను ఉండే చట్నీలు అట్లాంటిది ఏదన్నా చేద్దాం అని. ఫుడ్ బ్లాగర్ చేసేయచ్చు కదా, మంచి యూట్యూబ్లో మంచి వీడియోలు. ఇవన్నీ అంత రావు సార్. సో అంటే బాగా వచ్చే డబ్బులు వచ్చే బిజినెస్ మీద ఉంది మీ ఇద్దరు ఇంట్రెస్ట్లు. అంటే మీ బిజినెస్ కూడా బాగా డబ్బులు రాబడి ఉన్న బిజినెస్. బిజినెస్ అసలు డబ్బులు మామూలుగా రావు సార్. అంతేనా? ఇంకోటి ఏంటంటే సార్, ఏ బిజినెస్ కైనా అన్సీజన్ ఉంటుంది సార్. అవునా? దీనికి అన్సీజన్ ఉండదు సార్. ఓకే, అయితే అర్థమైందండి. ఎడ్యుకేషన్ నారాయణ చైతన్య లాంటిది. వామ్మో, అంత సీజన్ ఉండదు దానికి. లేదు సార్, అంత బడ్జెట్ లేదు సార్. అంత బడ్జెట్ లేదా? వీళ్ళ ఫాదరు మా అంకుల్ అంత చదువుకోలేదు సార్, నరేష్ గారు.
కానీ నెల్లూరు సుదర్శన్ గారి ఫుడ్ బిజినెస్ అంటే అంటారే అనుకున్నాను. ఆయన అనలేదు, మీరు అన్నారు. మీరు కృష్ణా జిల్లా కాబట్టి ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ అంటారేమో అనుకున్నాను నేను. నా ఒపీనియన్ అక్కడ దెబ్బతీస్తారండి. ఆయన ఫుడ్ బిజినెస్, మీరు రియల్ ఎస్టేట్ అంటారంటే వినాలి. పోనీ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? లేదు సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు సార్. ఇంట్లో వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్ సార్, టిప్పర్లు, లారీలు, జేసీపీలు. ఇంకెలాగో లైన్ ఉంది కాబట్టి అటు వెళ్ళేవాడిని సార్ ఒకవేళ లేకుండా ఉంటుంటే. అవునా? కానీ మనోడికి ఎక్కడ ఏం కొనాలి ఇది మాత్రం కరెక్ట్గా తెలుసు సార్. అందరికి చెప్తా ఉంటాడు, అందరిగా కామన్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ బాగుంటది, ఇక్కడ తీసుకునేటట్టయితే. అయితే సార్ అడగాలి ఏం కావాల్సిన కూడా. మీకు చెప్పేంత టోలం సార్. మీ బిజినెస్ నేను బయటకు రప్పించలేకపోతున్నానంటే నా ఇగో హర్ట్ అయిపోతుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇంకెక్కడికి తీసుకెళ్ళాలి? ఏ బిజినెస్లు చూపించాలి మీకు? నగలంటే కాదంటారు, స్పోర్ట్స్ అంటే కాదంటారు, ఎలక్ట్రానిక్స్ అంటే కాదంటారు. ఏంటయ్యి ఉంటుంది? నాకు ఎందుకో కొడుతుంది ఫుడ్ బిజినెస్ ఏమో అని. సరైన హోటల్ దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని, మీరే బయటపడిపోతారేమో అప్పుడు గ్యారంటీగా. ఏంటి సార్ మీకు అంత పంతం? మీ బిజినెస్ మాకు చెప్పకూడదని? పంతమేం లేదు సార్, చంపేస్తా అన్నాడు సార్. జస్ట్ అదొకటే. నాకు భయపడతారా, ప్రొడ్యూసర్ భయపడతారంటే ఏమంటారు చెప్పండి? వదిలేసి వెళ్ళిపోతాం సార్. చాలా సినిమాలు చేయాలి, అందులో మీరు మంచి వైవిధ్యమైన స్టోరీలు ఏం చూసి సినిమాలు చేస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీ వదులుకోకూడదు, మీరు ఇక్కడే ఉండాలి. మీ బిజినెస్ నాకు తెలియపోయినా పర్లేదు, కానీ వాళ్ళు మంచి సినిమాలు చేయండి. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు తమిళ్లో వెళ్ళాలి కదా? అవును సార్. ఓకే అని సరే, తక్కువ ఫస్ట్ సిట్టింగ్లో ఎక్కడో కొంచెం అంటే ట్రై చేయాలనిపించింది సార్. తెలుగులో చిన్న ఒకసారి వేసారు. ఇది ఫుల్ లెంత్ కంప్లీట్, చాలా అంటే ఏజ్డ్ రోల్ చేస్తున్నాను సార్. అవునా? అబ్బో, ఇందులో నాకు పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళే. ఓకే ఓకే, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అవునా? కానీ వాళ్ళకి నచ్చితే ఇంకా మీరు అక్కడ సెటిల్ అయిపోతారు సార్. నిన్న మన సునీల్ గారు, కమెడియన్ సునీల్ గారు మాట్లాడుతున్నారు, అసలు అక్కడే ఉంటున్నారు ఎక్కువ. అవునవును సార్, నేను ఒకసారి ఫ్లైట్ లో పక్కనే ఉన్నాను సార్. నేను సునీల్ అన్న వెళ్ళేటప్పుడు అన్న భయం వేస్తుందన్న, అడ్వైజ్ ఇవ్వను అని చెప్పి. పక్క సీటా, పక్క ఫ్లైట్ లా? పక్క సీటే. ఓకే, పక్క ఫ్లైట్ లో కూడా మాట్లాడుకుంటారా? ఫ్లైట్ లో ఎలా మాట్లాడుకుంటాం? కిటికీ ఎత్తే సార్, అదే సార్ నెల్లూరు ఎటకారం. ఈ మనిషితో పంచ్ చేయలేను సార్. ఎప్పుడైనా రివర్స్ వస్తుంది పంచ్, దానికి ఆన్సర్ ఉండదు. అది అందుకే నేను మాట్లాడటం సైలెంట్ గా ఉంటాం బెస్ట్ ఈయన దగ్గర. అంటే ఆయన కాదు, ఆయన బాల్ సర్వ్ చేస్తే మనం అటెంప్ట్ చేయలేము అనమాట. ఇంకా ఏం చేయలేను సార్. కానీ సెట్ లో చాలా సీన్ల వరకు బాగా అంటే స్పాట్ లో వేలే మారాయి సార్ మాకు. చిన్న చిన్న పంచులు అప్పుడే బాగుంటుంది, వేలే ఎంజాయ్ చేసాం సార్. అప్పుడే బాగుంటుంది. నేను ఇప్పుడు సినిమాలు చూస్తుంటారు థియేటర్కి వెళ్ళి? చూస్తాను సార్. మరి చుట్టూ జనాలంతా వచ్చి ఫోటోలు, సెల్ఫీలు. మనం హడావిడికి వెళ్ళకపోతే ఏ హడావిడి ఉండదు సార్. అది అనిపించింది సార్. ఓకే ఓకే, ఇంటికి వెళ్తే హాయ్ అని చెప్పించుంటారు తప్ప మనకి ఎప్పుడైతే చుట్టుపక్కల ఒక 6-7 ఉన్నారో అప్పుడు ఈ ప్రమోషన్స్కి వెళ్తాం కదా సార్. బౌన్సర్లు పెట్టుంటారా? వీళ్ళు స్టూడెంట్స్ అందరూ అంటే వీళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు అన్నప్పుడు తెలియకుండా వస్తారు సార్. జనరల్ గా ఇప్పుడు మనం నార్మల్ గా వెళ్తే రారు సార్. ముందు బౌన్సర్లు ఆడవాడు ఎక్కువ ఉంటుంది కదా. అవును సార్. వాడు వచ్చి లాకుండా ఇలాగా చేతులు అడ్డు పెట్టి, అవును అలా అడ్డు పెడతారు, మమ్మల్ని విసిరేస్తుంటారు. ఓ సినిమాలు వేణుమాధవ్ అద్భుతంగా చేస్తాడు. గుర్తుందా మీకు? ఓ సినిమాలు వేణుమాధవ్ మన ఆర్జీవి గారు అసలు మామూలుగా మంచి కమెడియన్ సార్. అట్లంతా కూడా ఆయన టైమింగ్ సార్. అసలు వేణుమాధవ్ గారు ఉంటే అసలు పక్కన ఎవరిని చూడలేము సార్. ఈ బ్యాంక్ దగ్గర ఆపండి సార్. బ్యాంక్ పెట్టుకోవచ్చు సార్ మనం? బ్యాంక్ పెట్టుకోకూడదు, కానీ డబ్బులు ఉన్నాయి కదా సార్, అడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు కదా. నాకు ఎందుకో మీరు సినిమాలకి ఏమైనా ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం అలాంటిది ఏమైనా ఇలాంటి బ్యాంకుల ద్వారా. అసలు మా వ్యాపారంలో వడ్డీలు, ఖాతాలు ఉండవు సార్. అప్పు రేపు సార్. అప్పు రేపు సార్. ఇది ఎక్కడ వ్యాపారం బాబు? బయట బోర్డు ఉంటుంది సార్, అప్పు రేపు.
ఇవాళే రావాలి కానీ డబ్బులు ఇవాళే ఇచ్చేయాలి. అంతే సార్, కస్టమర్ ఇస్ గార్డ్ అని పెట్టుకుంటాం సార్. అది ఉంటుంది సార్. అది ఏ షాప్లోనే ఉంటుందండి బాబు. మీ దాంతో నాకు క్లూ ఇవ్వకండి, ఆ క్లూ నాకు సరిపోదు. అంటే తెలిసిందండి. మా కస్టమర్ ముఖ్యంగా చాలా ముఖ్యమైన దేవుళ్ళు సార్. అవునా? ఆ. ఓకే. మిగతా కస్టమర్లతో పోల్చుకుంటే అంతే కదా. అంతే అంతే. అదే టక్కున బ్యాంకింగ్ చెప్పగానే డౌట్ వచ్చింది, మనం కూడా పెట్టుకోవచ్చు అని. పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదా సార్. పోలీస్ స్టేషన్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు సార్ మనం. తూతి స్టేషన్ అని పెట్టారు కదా. శ్రీకాంత్ ఎస్ కృష్ణారెడ్డి గారు తూతి కృష్ణారెడ్డి. మామూలు ట్రాక్ కాదు సార్ అది. అసలు కాదు. ఇక్కడ చూడండి, నాకు డౌట్, అక్కడ విజేత ఉంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. సూపర్ మార్కెట్. అక్కడ విజేత ఉంది, అక్కడే ప్యారడైజ్ ఉంది. రెండు మంచి వ్యాపారాలే. అలాంటిది ఏమైనా వ్యాపారం ఉందా? లేదు సార్. ఫుడ్ మంచి పలావ్ సార్, మంచి పలావ్ ఉంటుంది సార్. మంచి మసాలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఫుడ్ ఏం పెట్టాం సార్. ఆకలితో వస్తారు కానీ సార్ ఫుడ్ కాదు సార్. అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇది కూడా కాదు సార్. దాహం సార్, మంచి వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, డ్రింకులు కొనుక్కోవచ్చు. సార్, దాహంతో వస్తారు, ఆకలితో వస్తారు కానీ ఈ మాత్రం ఇవ్వం సార్. కొంచెం హెల్త్ వైజ్ పెరుగుతోంది సార్, పెరుగుతోంది సార్. ప్రెస్టేషన్ గ్రాఫ్ పెరుగుతోంది నాకు. నాకు టెన్షన్ వస్తుంది, మీరు ఎక్కడ చెప్పేస్తారు. కొడుతుంది కానీ మీరు దొరకటం లేదు. పొరపాటుని చెప్పేస్తే ఇప్పుడు వెళ్ళాల్సిన ప్రొడ్యూసర్ గారి దగ్గరికి సార్. లెఫ్ట్ క్రీమ్ స్టోన్ అది కూడా ఉంటుందండి. క్రీమీ స్టోన్ సార్ అది. తిందామా ఐస్ క్రీమ్? తినిపిస్తారా? మీరు అమ్ముతారా చెప్పండి. అంటే అది కూడా చల్లని వ్యాపారమే కానీ సార్, ఇది కాదు సార్. చల్లని వ్యాపారం? ఓరి దేవుడా, సారీ, ఏ భగవాన్. అంతే కదా, ఏ బలవంత్ సార్. ఏ బలవంత్ టైటిల్ మారింది. ఏ బలవంత్ ఫస్ట్ టైం చెప్తున్నారు సరే. కానీ బలవంత్ టైటిల్ ఎలా పుట్టిందో మీ ప్రొడ్యూసర్లు కానీ మీ డైరెక్టర్ కానీ ఎలా తట్టి ఉంటుందో నేను చెప్పనా? చెప్పండి సార్. మీరు చెప్పండి, మీరు గెస్ చేయండి. ఏ బలవంత్ టైటిల్ వాళ్ళకి ఎలా తట్టి ఉంటుంది? అసలు బలవంత్ అంటే ఏంటి సార్? బలవంతం సెన్సార్ వాళ్ళు బలవంతంగా మార్పించారు సార్. మీరు ఏ భగవాన్ టైటిల్ని సెన్సార్ వాళ్ళు బలవంతంగా మార్చండి అంటే వీళ్ళు బలవంత పెడుతున్నారు అని చెప్పి బలవంతాన్ని పెట్టుకున్నారు మీరు, డైరెక్టర్ ప్రొడ్యూసర్. ఇంకేంటి సార్ విశేషాలు? సార్ నెల్లూరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా సుదర్శన్ గారు? సార్ నెల్లూరు సార్, ఏదో తొక్కు కూడా అన్నట్టు అట్ట చెప్పారండి సార్. దానికేమో సార్, ఈ మధ్యన ప్రతిదానికి అందరూ చార్టర్లు పెట్టి వాడుతున్నారు. లేదు సార్, ఓన్లీ ఫెస్టివల్స్ కి అటు ఇటు పోయేస్తుంటాను సార్. ఓన్లీ ఫెస్టివల్స్ కా చార్టెడ్ ఫ్లైట్స్? ఖచ్చితంగా ఫెస్టివల్స్ కి వెళ్తుంటాను, లేదా పేరెంట్స్ వస్తుంటారు సార్. మొత్తానికి కనీసం రోజుకి ఒకసారి ఎక్కి దిగుతారా ఫ్లైట్? సార్ కొన్ని సార్లు అయితే సార్, అంటే నేను ఒక 2 సినిమాలు చేశాను సార్. డైలీ మా డే షూట్ వైజాగ్ గీతం సార్, డైలీ నైట్ షూట్ హైదరాబాద్. మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ ఫ్లైట్. అదే మార్నింగ్ ఫ్లైట్ కి సాయం తీయడం. సోలో బ్రతికి సోపెట్రు మన గన్నీ సార్, వైష్ణవ్ తేజ్ గారిది, సారీ వరుణ్ తేజ్ గారిది, సాయిధరం తేజ్ గారిది. 5 రోజులు ఫ్లైట్ లోనే ఉన్నాను సార్ కొన్నిసార్లు. సరే, వాళ్ళ రోజులు క్యారవాన్ లోనే ఉంటారు, ఫ్లైట్ లో ఉంటారు. కోటా సార్ చెప్పినట్టు ఆర్టిస్ట్ కి టైం వస్తే టైం ఉండదు. అంతే కదా, కరెక్ట్. టైం వస్తే టైం ఉండదు వాళ్ళకి. మరీ అంట కదా సార్, పీక్స్ అంట కదా సార్. సార్ నేను ఒకసారి నాకు బాగా గుర్తు సార్, ఈ సినిమా గుర్తులేదు, వైజాగ్ షూట్ అవుతుంది, సూర్యుడు సాగర్ కన్య ఆర్ సంథింగ్, ఇంకో సినిమా. ఓకే. ఇంకా మధ్యాహ్నం చూస్తే ఒక చిన్న టేబుల్ ఉంది. టేబుల్ అంటే నేను సరే కూర్చుందాను, ఇలా మన సాధారణంగా కుర్చీ లేకపోతే టేబుల్ ఉంటే టేబుల్ ఇలా కూర్చుంటాను కదా. కూర్చున్నాను, ఎందుకు చూస్తే టేబుల్ వెనకాల కింద తువ్వాలేసి పడుకున్నాడు సార్ కోట గారు. కేవ్స్ అంటే అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతాను. సో కోట గారు తువ్వాలేసి పడుకున్నాడు సార్ కింద గట్టిగా నేల మీద, ఒక టేబుల్ వెనకాల. ఆ రోజులు అలా కష్టపడేవారు. ఇంకా ఆ గ్యాప్ కెమెరాలు వెళ్ళే అంట సార్. అసలు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి షూటింగ్లు ఉంటాయి. అవును సార్, ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది, ఇప్పుడు చాలా అయింది, ఫెసిలిటీస్ పెరిగాయి. మొన్న బాబుమోహన్ సార్ చెప్తున్నారు సార్, మీరు షార్ట్ క్లాప్ కొట్టే నిమిషం దాకా క్యారవాన్లో ఉండిపోతారా, లేకపోతే
అక్కడే ఉంటాం సార్. అది ముగ్గురు అంటే ఇప్పుడు ఇది మొత్తం కామెడీ సబ్జెక్ట్ కాబట్టి నేను సుదర్శన్ ఎప్పుడు ఫస్ట్ రెడీ చేసి దిగేస్తాను సార్. ఫస్ట్ రెడీ అవటానికి వెళ్తాం సార్. బాగా కంఫర్టబుల్ ఏంటంటే సార్ షూటింగ్ దగ్గరలో ఎక్కడైనా కొంచెం క్యారవన్ కాదు సార్, క్యారవాన్ కాదు సార్, ఆల్మోస్ట్ బాగా కంఫర్టబుల్. అంటే క్యారవన్ ఎప్పుడు కంఫర్టబుల్ అంటే సార్ బయట ఎవరు పెద్ద పరిచయం లేకపోవడం, కో ఆర్టిస్టులు పెద్దగా ఫస్ట్ టైం వర్క్ చేసి ఎక్కడ పరిచయం లేనప్పుడు. అంటే క్యారవాన్ ఎప్పుడు కంఫర్టబుల్ అంటే మీరు క్యారవాన్ లో సింగిల్ గా ఉంటే కంఫర్టబుల్, డబుల్ గా ఉంటే కంఫర్టబుల్? యాక్చువల్ గా నేను నా క్యారవన్ ఎప్పుడు ఉన్నాను సార్. అవునా? నేను సుదర్శన్ కలిసి ఉంటాం సార్. అవునా? ఓకే ఓకే. మీరు సుదర్శన్ని చాలా బాగా గార్డ్ చేస్తున్నారే. అంటే అంటే చాలా బలం సార్ సుదర్శన్ ఎక్కడ జారుతాడో అనే సుదర్శన్ ముందుగానే మా ఇద్దరిలో ఎవరు జారినా మాకు అక్కడ అందుకనే ఒకరికొకరు తోడు నీడలాగా కాపాడు. నా వీడియో నీ దగ్గర పెట్టుకో, నీ వీడియో నా దగ్గర పెట్టుకుంటారన్నట్టు. సో మీ ఇద్దరు ఫోన్లకి ఎయిర్ డ్రాప్ పెట్టండి, మీ 2 వీడియోలు నా దాంట్లోకి పంపండి, నేను చూస్తా. ఇంకంతే, మన ఇద్దరం డీబీ మూర్తి గారి ఫోటో పెట్టుకోవాలి మనం. వద్దు. మీరు వెజ్ కదా సార్? అవునండి, ప్యూర్ వెజ్. కానీ వీళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారు సార్. అందుకనే కీర్తి సురేష్ అయితే అసలు సురేష్ గారు అయితే నేను వెజిటేరియన్ అండి, వైఫ్ చేత తెప్పించానంటే ఇంకా మా ఆవిడ అమ్మో కీర్తి సురేష్ అడిగిందా అని చెప్పి 23 రకాలు ఉండేసింది. అవునా? 23 రకాలు టేస్ట్ చేసింది ఆవిడ. అయితే నేను వస్తుంటే కనీసం అందులో సగం 12 వండుతారేమో. సార్ మంచిగా సూపర్ వెజ్ ఫుడ్ సార్ మా ఇంట్లో మాత్రం. ఎప్పుడైనా రావచ్చు. ఏంటి సార్ ఊరంతా తిప్పారు, ఆల్మోస్ట్ విజయవాడ దాకా తీసుకెళ్లారు, కనిపెడతా అన్నారు. ఏమైనా మీ మీద గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏది విఎస్ గుర్తు అంత ఆషామాషి అనుకుంటున్నారా? మీరు కనిపించినట్టు వినిపించినట్టు జ్యోతిలక్ష్మిలా మీ డైలాగ్లోంచి నేను డీకోడ్ చేశా. ఈయన పాపం ఆయన పెద్ద ఎక్కువ చెప్పలేదు కానీ మీ దగ్గర నాకు దొరికారు. నేనే దొరికేసాను. చెప్పానా? వద్దు సార్. ప్రొడ్యూసర్ నుంచి లాస్ట్ పేమెంట్ కూడా సరే, పని చేస్తాను. నేను ఉట్టినే అన్నానో చెప్పినా అని నిజంగా అన్నానో నేను ఒక కాగితం మీద ఆ బిజినెస్ రాసి మీకు ఇచ్చేస్తా. జనాలకు చెప్పను, ఎందుకంటే మీ సినిమా సక్సెస్ అవ్వాలి, మంచి సినిమా చేశారు, మా వంశీ నందిపాటి గారికి 4 డబ్బులు రావాలి. సో అంచేత నేను రాయను, నేను కాగితం మీద రాసి ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చూసుకోండి. ఓకే సార్. సో నిన్న మీరు ఫోన్లో చెప్పండి, నా ఈగో సాటిస్ఫైడ్ అవుతుంది. మీరు కరెక్ట్ అని చెప్పి మీరు ఫోన్లో చెప్పండి, నా ఈగో సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. ఓకే సార్, డన్ సార్. మీ మీదైతే నేను గెలిచాను, డౌట్ లేదు. నాకు గెలిచిపోయింది బిజినెస్. నేను మీకు ఇప్పుడే రాసిస్తా, వాట్సాప్ చేస్తా. ఇప్పుడే మీకు బిజినెస్ ఏంటో మీకు వాట్సాప్ చేస్తా సార్. ఈ మాటతో మీరు మమ్మల్ని కూడా గెలిపించారు, లైవ్ లో ఓడిపోలేదు మమ్మల్ని.